క్రియ కలిగిన విశ్వాసము ద్వారా ధన్యత ఇక్కడ మనకు కలుగుతున్నది. క్రియ కలిగిన విశ్వాసము ద్వారా ఇక్కడ మన యొక్క విశ్వాసము పరిపూర్ణమవుతుంది. క్రియ కలిగిన విశ్వాసము ద్వారా ఇక్కడ వారికి పాప క్షమాపణ దొరికింది. క్రియ కలిగిన విశ్వాసము ద్వారా ఇక్కడ వానికి స్వస్థత కలిగినది. అయితే క్రియ కలిగిన విశ్వాసాన్ని మనము చేస్తున్నాము. ఒకవేళ నీవు క్రియలు లేని విశ్వాసాన్ని నీవు చూపుతూ దేవుని సన్నిధికి వస్తున్నావంటే నీవు మృతుడివై ఉన్నట్టే లెక్క. మృతుడైన వాడు ఎక్కడికి వెళ్తాడు? మీరే ఆలోచించుకోండి. కాబట్టి క్రియ కలిగిన విశ్వాసం మనం చేద్దాం. ఎప్పుడైతే మనము క్రియ కలిగిన విశ్వాసాన్ని మనం చూపుతామో ఆ యొక్క విశ్వాసతలో ధన్యత మనకు కనపడుతున్నది, పరిపూర్ణత మనకు కనపడుతున్నది, స్వస్థత మనకు కనపడుతున్నది. అన్నిటికంటే ముఖ్యముగా మన యొక్క పాపములకు పాప క్షమాపణ మనకు కనపడుతున్నది కూడా.